మహారాజా ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. విజయ్ సేతుపతి హీరోగా నటించినటువంటి ఈ మూవీ ఆల్రెడీ తెలుగు తమిళ్ భాషల్లో థియేటర్స్లో 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు 100 కోట్ల కలెక్షన్లు అయితే సాధించింది. ఇప్పుడు ఈ మూవీ మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినటువంటి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. ఆల్ లాంగ్వేజెస్లో మనము ఇక్కడి నుంచి మూవీని అయితే చూడొచ్చు. సో ఈ మూవీ ఇంతలా హిట్ అవ్వడానికి రీజన్ ఏంటి, మూవీ స్టోరీ ఏంటి, మూవీ ఎలా ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫస్ట్ మూవీ మెయిన్ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, సో ఇందులో హీరో వచ్చేసి ఒక బార్బర్ షాప్ అనేది పెట్టుకొని నడుపుకుంటూ ఉంటాడనమాట. సో ఇక్కడ స్టార్టింగ్లోనే తన భార్యని ఒక యాక్సిడెంట్లో కోల్పోతాడు. ఇతనికి ఒక చిన్న కూతురు ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఉండేటప్పుడు ఇతని లైఫ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ అనేది జరుగుతుందనమాట. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందనమాట. అది ఏం జరిగింది అనేసి అంటే, నేను ఇంట్లో ఉండగా ఒక 3 దొంగలు వచ్చేసి మా ఇంట్లో మొత్తం ధ్వంసం చేసి అక్కడి నుంచి కొన్ని వస్తువులు పట్టుకెళ్లారు, అలాగే లక్ష్మిని కూడా తీసుకెళ్ళిపోయారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు, ఆ వచ్చిన దొంగలు ఎవరు, వాళ్ళు వీళ్ళింటికే ఎందుకు వచ్చారు, వీళ్ళింట్లో ఏం చేశారు అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇది స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఇది సింపుల్ ఒక రివెంజ్ స్టోరీ అనేసి చెప్పొచ్చు అనమాట. ఒక రివెంజ్ డ్రామా అని చెప్పొచ్చు అనమాట. సో ఈ మూవీని కనుక రెగ్యులర్ ఫార్మేట్లో రివెంజ్ డ్రామా టైప్లో చూపించున్నట్లయితే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. డైరెక్టర్ ఇక్కడే తన టాలెంట్ చూపించాడనమాట. ఈ మూవీని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ టైప్లో స్టార్టింగ్ నుంచే మనకు చూపించడం స్టార్ట్ చేశాడనమాట. సో అక్కడే మనకు డైరెక్టర్ హిట్ కొట్టేశాడని చెప్పొచ్చు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి ఏవైతే కావాలనో అవన్నీ మనకు మూవీ స్టార్టింగ్ నుంచే మనకు స్టార్ట్ అయిపోతుంది. ఎండింగ్ వరకు కూడా మనకు ఆ సస్పెన్స్ అనేది అలా కంటిన్యూ అవుతుందన్నమాట. సో మూవీ స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్ మనకు కొంచెం స్లోగా ఉన్నట్లు ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ క్యారెక్టర్స్ అన్నీ పరిచయం అవ్వడం కోసం. వన్స్ హీరో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాడు, అక్కడి నుంచి మూవీ అనేది మనకు ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో డైరెక్టర్ మనకు అక్కడి నుంచి తన పనితనం అనేది చూపిస్తాడు. మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి మనం అనుకునే లోపలే అక్కడ ఇంకొకటి జరుగుతుంది. సో ఈ విధంగా జరుగుతూ వెళ్తుంది అనమాట. అలాగే ఇందులో మనకు ప్రీ క్లైమాక్స్ అంటే పోలీసు వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారనే టైప్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో మనం థ్రిల్ అవుతాము. అలాగే మనకు క్లైమాక్స్ కూడా మనకు బాగా ఒక మంచి క్లైమాక్స్ ఇచ్చారనిపించే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు డైరెక్టర్ ఒక మంచి సీటెడ్జ్ థ్రిల్లర్ ఇవ్వాలి అనేసి అనుకున్నాడు. దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాడని చెప్పొచ్చు. సో దానికైతే డైరెక్టర్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలన్నమాట, ఇటువంటి రివెంజ్ డ్రామాని ఇంత మంచిగా చూపించినందుకు. నెక్స్ట్ మాట్లాడాల్సింది విజయ్ సేతుపతి గారి గురించి 100% మాట్లాడాలి. ఈయన హీరో చేస్తున్నానా, విలన్ చేస్తున్నానా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నానా అనే చూడ్డు ఏ సినిమాలో కూడా. ఆయన క్యారెక్టర్ బాగుంటే ఆయన వెళ్ళిపోతాడు, పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ చేసేస్తాడు. సో ఇటువంటి ఆయనకి ఈ మూవీ పడ్డం అనేది ఈ మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి రీజన్ అయింది. సో ఈయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి 200% న్యాయం చేశాడని చెప్పొచ్చు. సో ఆయన ఒక ఫాదర్కి జరిగినటువంటి అన్యాయాన్ని ఏ విధంగా అయితే చూపించాలో ఆ విధంగా అయితే చూపించాడు. సో దీనికైతే మనం విజయ్ సేతుపతి గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సూపర్గా చేశాడు. సో మిగిలిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ వరకు సూపర్గా చేశారని చెప్పొచ్చు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. అలాగే ఇందులో మనకు మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సూపర్గా ఉందని చెప్పొచ్చు. మూవీకి కావాల్సిన మూడ్కి తగ్గ విధంగా అయితే ఉంది. అలాగే మనకు సినిమాటోగ్రఫీ కూడా సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఇవి 2 మూవీకి పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు. సో అలాగే మూవీలో స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలి. స్క్రీన్ ప్లే అనేది మనకు బాగుంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. కానీ మధ్యలో మనకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మూవీలో మనకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి, అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది అయితే మనకు అర్థం కాదనమాట. సో ఇది కొంచెం కేర్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది అయితే అనిపించింది. ఇది తప్ప మిగిలిందంతా సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా మనకు మహారాజా మూవీ ఎలా ఉంది అంటే, ఇది విజయ్ సేతుపతి గారి 50వ సినిమా. దానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నాయని చెప్పొచ్చు. మీరు కనుక మూవీని థియేటర్లో చూడడం మిస్ అయ్యి ఉంటే ఇప్పుడైతే చూడండి. ఖచ్చితంగా చూడాల్సిన ఒక మంచి మూవీ. నాకైతే నచ్చింది, మీకు కూడా సూపర్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ ఫైట్స్లో మనకు కొంచెం ఆ రక్తపాతం, హింస అనేది ఉంటాయి. ఇది తప్ప మిగిలిందంతా ఓకే అని చెప్పొచ్చు. సో అది ఫ్రెండ్స్ మహారాజా మూవీకి సంబంధించిన రివ్యూ చూసారు కదా. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.